రెండో టైటిల్పై గురిపెట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. దూకుడే మంత్రంగా బరిలోకి దిగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డిలపై భారీ ఆశలు పెట్టుకున్న ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. వీళ్లు గనక చాలా అద్భుతంగా ఆడగలిగితే ఈసారి సన్రైజర్స్ హైదరాబాద్ ట్రోఫీ సొంతం చేసుకుంటుందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఎందుకంటే సన్రైజర్స్ హైదరాబాద్లో చాలా డేంజరస్ ప్లేయర్లు ఉన్నారని అంటున్నారు. అయితే మొదట ఓ మాదిరి స్కోర్ చేయడం, ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్తో దాన్ని కాపాడుకోవడం ఇది ఒకప్పుడు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తీరు. కానీ గత ఏడాది బౌలింగ్ బలాన్ని పక్కన పెట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్తో లీగ్లో ప్రకంపనలు సృష్టించింది. ఒకటికి 3 సార్లు 250 పైగా పరుగులు సాధించింది. అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిలిచింది. పవర్ ప్లేలో అత్యధిక పరుగులు రాబట్టిన టీమ్గా ఎస్ఆర్హెచ్ రికార్డు నెలకొల్పింది. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో ఆఖర్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విఫలం కావడంతో గత సీజన్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న హైదరాబాద్ జట్టు. అయితే హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈసారి మాత్రం కప్పు కొట్టాలని, ఖచ్చితంగా కప్పు కొట్టే తీరుతామని అంటున్నారు. అయితే కమిన్స్ కెప్టెన్సీకి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆరంభ మెరుపులు, అలాగే క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఫినిషింగ్ టచ్ తోడైతే మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ను ఆపడం ఏ జట్టు వల్ల కాదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంలో చాలా అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. ట్రావిస్ హెడ్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, అలాగే వీళ్లకు తోడుగా ఈసారి ఇషాన్ కిషన్ జట్టులోకి రావడం ఎస్ఆర్హెచ్కు మరింత బలం చేకూరుతుంది. కాబట్టి ఇప్పుడున్న టీం ప్రకారం చూసుకుంటే సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా బలంగా కనిపిస్తుందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు.